పప్పు నానబెట్టే పని లేకుండానే దోసని చాలా ఈజీగా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీనికోసం చిన్న పీల్ ఆఫ్ చేసిన అల్లం ముక్క, 2 టమాటాలు, మనం తినే స్పైసీ తగ్గట్టుగా ఎండుమిర్చి, 3/4 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు పెరుగు, 1 స్పూన్ జీలకర్ర, రుచి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని దోస బ్యాటర్ని బౌల్లో తీసేసుకుందాం. దీంట్లోకి చాప్ చేసుకున్న ఆనియన్, చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దోసలు వేసుకుందాం. తక్కువ టైంలో చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోసని 2 పక్కల ఆయిల్ వేసుకొని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. దోసలు చూడటానికి చాలా కలర్ఫుల్గా, తింటానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.